కూడా వేసుకున్నాడు ఆ ట్వీట్ ద్వారా. ఏంటంటే Z+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవర్ ఆ వాహనం డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్ మీ రోప్ పార్టీ ప్రయాణం అంటూ రాస్తుంది. గమనించాల్సింది ఏంటంటే నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని ఏది ఏ వాహనం అయితే చెప్పబడుతుందో ఆ వాహనాన్ని జగన్ రెడ్డి కొన్నానని చెప్పి జగన్ రెడ్డి ట్వీట్ చేసుకున్నాడు. మీరు గమనించారా లేదు? కాబట్టి అతను దానికి ఓనర్ అవుతాడు. కానీ ఆన్ రికార్డ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఓనర్ వేరే వ్యక్తిని చూపించారు అనేది వస్తుంది. కృష్ణారెడ్డి ఉన్నారు, కృష్ణారెడ్డి పిఏ. అదేనండి, అతను లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయి. అవును. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులతో ఈ వాహనాన్ని కొన్నారా అనేది ఇప్పుడు మరొక కీలకమైన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అవును అవును. ఇకపోతే చట్టాలు ఇదివరకు ఇటువంటి యాక్సిడెంట్లు హిట్ అండ్ రన్లు వీటికి వేరుగా ఉండే ఐపీసీ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కొద్దిగా పదును పెరిగింది, తీరు కూడా మారింది. ఇదివరకు ఐపీసీ వేరుగా ఉండేది, మోటార్ వెహికల్ చట్టం వేరుగా ఉండేది. అవును. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం గుద్దేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే అంటే హిట్ అండ్ రన్ అయితే పోలీసులకి చెప్పకుండా ఆ యొక్క గాయపడిన వ్యక్తి కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకుండా ఉంటే అదొక నేరం కింద చూసేవాళ్ళు మోటార్ వెహికల్ యాక్ట్ కింద సెపరేట్ గా. అది ఐపీసీలో ఉండదు కదా. కానీ ఇప్పుడు మారిన బిఎన్ఎస్ లో సెక్షన్ 105 క్లాస్ 2 ప్రకారం యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా గాయపడినా చనిపోయినా తక్షణమే పోలీసులకు కానీ మ్యాజిస్ట్రేట్కి కానీ ఆ కారుకు సంబంధించిన వ్యక్తులు అందులో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఓకే. దానికి కారణమైన వ్యక్తులు. ఇప్పుడు కారణమైన వ్యక్తులు ఎవరు? తన ట్వీట్ ద్వారా ఆ కారు యజమాని తానే అని చెప్పుకున్నాడు జగన్ రెడ్డి. ఓకే. మీరు ఇది గమనించాలా. ఆ జగన్ రెడ్డి ఎక్కడ కూర్చున్నాడు? మొదటి సీట్ లో కూర్చున్నాడు, డ్రైవర్ పక్కన. మనకు తెలిసిన సాధారణ పరిభాషలో మనం చెప్పాలంటే ఒక కారు కానీ ఒక బస్సు కానీ వెళుతున్నప్పుడు, లారీ కానీ వెళ్తున్నప్పుడు వెనక టైర్ కింద ఎవరన్నా పడితే డ్రైవర్ గమనించకపోవచ్చు. అవును. కానీ ముందు టైర్ కింద పడ్డాడంటే ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం ఉంటుంది, ఎందుకంటే కనపడతా ఉంటుంది. అందుకే వెనక టైర్ మీద వెనక టైర్ కింద పడ్డ వాళ్ళకు కూడా అంత శిక్ష డ్రైవర్ కు ఈ నడుపు వీళ్ళకి ఎక్కువ ఉండదు అంటారు కదా సార్? ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఎవరి యొక్క దోషం ఎంత అంటే నెగ్లిజెన్స్ పార్ట్ ఎంత, చనిపోయిన వ్యక్తి కానీ గాయపడిన వ్యక్తి కానీ నెగ్లిజెన్స్ ఎంత ఉంది, డ్రైవర్ నెగ్లిజెన్స్ ఎంత ఉంది అని చూస్తారు. కాంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ అంటాం మా లీగల్ భాషలో. అంటే ఎవరి పాత్ర ఎంత అనేది. ఇక్కడ ఎవరి పాత్ర ఎంత ప్రశ్నే రాదు. నేరుగా ముందు టైర్ కింద పడ్డాడు. అవును. కాబట్టి సోల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది కూడా డ్రైవర్ డ్రైవర్ పక్కనే ఉన్నాడు, మాకేంటి సంబంధం అంటే నీకు నువ్వే చెప్పుకున్నావు నువ్వు ఆ కారు ఓనర్ అని. అంతే కదా. నువ్వు ట్వీట్ లో. అవును. ఆన్ రికార్డ్ వేరే వ్యక్తి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరు? నీ సొంత మనిషి. నువ్వు చేసిన కుంభకోణానికి సంబంధించిన అక్రమ సంపాదనకు సంబంధించి కేసు నడుస్తూనే ఉంది. మరి ఇది ఆ అక్రమ సంపాదనతో వచ్చిన ఆ సంపాదనలో వచ్చిన ఈ వెహికల్, ఇది కూడా ఒక కోణం, కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ రెండోది, ఇప్పుడు కారు సీజ్ చేయడం అనేది ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్న వ్యక్తి ఆ వెహికల్ ని ఖచ్చితంగా ఈ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అవును. ఏది క్రైమ్ ప్రాపర్టీ కింద. దాన్ని విడిపించుకోవాలంటే క్రైమ్ ప్రాపర్టీకి నమోదైన తర్వాత దానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మిగతా వ్యక్తులు అందరూ కూడా దాన్ని సర్టిఫై చేసి దాన్ని పరిశీలించి దాని యొక్క ఫిట్నెస్ ఎట్లా ఉంది అవన్నీ పరిశీలించిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. అలాగే ప్రమాదానికి సంబంధించిన ఈ వెహికల్ వీళ్ళు మరలా కావాలి అనుకుంటే కోర్టులోకి వెళ్ళి దానికి సంబంధించిన సఫిషియెంట్ షూరిటీస్ ఇచ్చి సెక్యూరిటీ పెట్టి దాన్ని వాపస్ తీసుకోవాలా, అది కూడా షరతులతోనే ఇస్తారు. అవును. ఎంత ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. అదొకటి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్వీట్ చేశారో ఆయన వెహికల్ అని చెప్తున్నారు, ఆయన ఓకే, మరి లోపల కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకేం సంబంధం అంటున్నారు వాళ్ళు. సాయంత్రం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తామంటున్నారు. కరెక్ట్, మాకేం సంబంధం అన్నప్పుడు అసలు మేము చూడలేదు, మేము అందులో లేవని చెప్పుకోవాలి. మేము అందులోనే ఉన్నామంటే నీకు బాధ్యత ఉండదా? మానవత్వం వ్యక్తిగా
చట్టం నీ మీద బాధ్యత పెట్టింది. అంటే ఆ బాధ్యతను సార్ తీసుకొని ఆ చట్టం గురించి అవగాహన నేరస్తుని లేకపోతే- వీళ్ళు కాపాడారు కాబట్టి, నేరం జరిగిన తీరును చెప్పలేదు కాబట్టి వీళ్ళు కూడా నేరస్తులే, అంతేనా? సమానమైన నేరస్తులు ఎందుకు అవుతారంటే వీళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే మనం మామూలుగా వెళ్తుంటాం సార్, కారులో ప్రయాణం లేదా ఒక బైక్ మీద వెళ్తాం, ఒక రాయి అడ్డు వస్తేనే మనకు తేడా తెలుస్తుంది. తెలుస్తుంది, అవును. అటువంటిది ఒక మనిషి కింద పడిన తర్వాత అంత బరువైన వెహికల్ వెళ్ళట్లేదు, మీద ఎక్కుతుంది అంటే డ్రైవర్ కనీస అవగాహన ఉండాలి కదా. అందులో అవును. సీనియర్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్ అంటారు కదా. కాబట్టి ఏదో జరిగిందనే ప్రమాదం ఊహించాలి, కారు దిగి చూడాలి కదా. లేదా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు కదా, అక్కడ మనకు వీడియోలు కనపడుతున్నాయి కదా, మనిషి పడ్డాడని. మరి ఈ కారులో కూర్చున్న వ్యక్తులకు తెలియదా? తెలిసినప్పుడు వీళ్ళు బాధ్యతగా ఎందుకు అక్కడ అంబులెన్స్ పిలిపించలేదు, వీళ్ళు అతనికి చికిత్స కోసం పంపించలేదు? కారులో ఉన్న వ్యక్తులు, అది ఎవడైనా కానీ, ఇంక్లూడింగ్ ఓనర్ ఆఫ్ ది వెహికల్, ఇది యాజ్ పర్ ట్వీట్.